వచ్చాయని సంబరపడ్డారు. తెల్లవారుజామునే సొంత ఊళ్లకు బయలుదేరారు. కొందరు బస్సుల్లో, మరికొందరు కార్లలో ఊళ్లకు వెళ్తున్నారు. హైదరాబాద్ శివార్లలోనే అనుకోని ఆటంకాల బారిన పడ్డారు. దట్టంగా పరుచుకున్న పొగమంచు వాళ్లను ఆసుపత్రులు, గ్యారేజీల చుట్టూ తిరిగేలా చేసింది. సంక్రాంతి జర్నీ కాస్త డేంజర్ గా మారింది. పొగమంచు రహదారిపై రాకపోకలకు అడ్డంకిగా మారింది. సంతోషంగా కుటుంబంతో సహా సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వెళ్తున్న వాళ్లకు చేదు అనుభవాన్ని మిగిల్చింది. హైదరాబాద్ శివార్లలో ప్రధాన రహదారిపై ఒకే ప్రాంతంలో పెద్ద సంఖ్యలో జరిగిన ప్రమాదాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఒకే ఏరియాలో 1-2 కాదు, ఏకంగా 16 ప్రమాదాలు జరిగాయి. వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ వరుస ప్రమాదాలతో రోడ్డుపై పాక్షికంగా ధ్వంసమైన వాహనాలు కొద్ది దూరం దాకా కనిపించాయి. ముందు వెనుక యాక్సిడెంట్లతో ఆయా వాహనాల్లోని ప్రయాణికులు హడలిపోయారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చాకలిగుట్ట తండా సమీపంలో ఈ ప్రమాదాలు జరిగాయి. షాద్నగర్ సమీపంలో జరిగిన ప్రమాదాల్లో ప్రాణ నష్టమేమీ జరగకున్నా పలువురు గాయాల పాలయ్యారు. ట్రక్కులు, లారీలు, బస్సులు, కార్లు ఇలా వాహనాలు మాత్రం డ్యామేజ్ అయ్యాయి. ఉదయం 9 గంటల వరకు హైవేపై దట్టంగా పొగమంచు పరుచుకునుంది. లైట్లు వేసుకుని వెళ్తున్నా, నింపాదిగా వెళ్తున్నా యాక్సిడెంట్లు తప్పలేదు. బస్సులు, లారీలు, కంటైనర్లు, కార్లు, గూడ్స్ వెహికల్స్ అన్నీ ప్రమాదం బారిన పడ్డాయి. ఒకదాన్ని ఢీకొని మరొకటి, ఆ వాహనాన్ని ఢీకొని ఇంకొకటి, ఇలా మొత్తం 16 వాహనాలు ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి. అద్దాలు, సీట్లు ధ్వంసమయ్యాయి. డోర్లు ఊడొచ్చేశాయి. స్టీరింగ్ దగ్గర సీన్ చూస్తే డ్రైవర్ ప్రాణాలతో ఉండరనే అనుకున్నారు. కానీ అదృష్టవశాత్తు ఎవరికీ ప్రాణాపాయం జరగలేదు. ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వాస్తవానికి సూర్యుడు 6:54 ఉదయించాడు. కానీ గంటలు గడుస్తున్నా సూర్యకిరణాలు మాత్రం రోడ్డుపైకి ప్రసరించలేదు. శీతాకాలం కావడంతో పొగమంచు ఓ రేంజ్లో అలుముకుంది. ప్రమాదాన్ని ఊహించే వాహనదారులు చాలా నింపాదిగా, నెమ్మదిగా ముందుకెళ్లారు. కానీ ముందు వాహనాలు కదులుతున్నాయో, ఆగి ఉన్నాయో గమనించలేని పరిస్థితి. 10 అడుగుల దూరంలో కూడా ఏముందో కనిపించినంతగా పొగమంచు దుప్పటిలా కమ్మేసింది. బాగా దగ్గరకంటూ వచ్చేసరికి గుర్తించి ఎక్సలేటర్ మీద కాలు తీసి బ్రేక్ మీద వేసేసరికి యాక్సిడెంట్ జరిగిపోయింది. ఒకే ప్రాంతంలో చాకలిగుట్ట తండా వద్ద హైవేపై 16 యాక్సిడెంట్లు జరగడంతో ట్రాఫిక్ జామ్ అయింది. ప్రమాదాల గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ధ్వంసమైన దెబ్బతిన్న వాహనాలను పక్కకు తీసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. సంక్రాంతి సెలవులకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన వారి కార్లు ప్రమాదం బారిన పడ్డంతో అందులో ప్రయాణిస్తున్న వారి బాధలు వర్ణనాతీతంగా మారాయి. బస్సులు, ట్రైన్లలో టికెట్లు దొరక్క సొంతూళ్లలో బంధుమిత్రుల మధ్య పండగ జరుపుకుందామని బయలుదేరితే ఆ ఆనందం మధ్యలోనే ఆవిరైపోయేసరికి చాలా నిరుత్సాహానికి గురయ్యారు. ఆసుపత్రులు, గ్యారేజీల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొందని వాపోతున్నారు. తమిళనాడులో కాలు తెగిపడింది. కర్నూలు జిల్లాలో శరీరం కనిపించింది. సుమారు 400 కిలోమీటర్ల దూరం లారీలో